చెప్పు, యాదమ్మకి చేశానా, ఏమకి చేశానా? అవును, యాదమ్మ మేడం ఎందుకు మాట్లాడాలి మీ మీద? ఎగతాలి, అందరికి ఎగతాలి. నా కర్మరా దేవుడా, ఏ ఏందో ఏందో ఈ ఐటీ గారు ఏ టైంలో వచ్చి ఇంటి దగ్గర నేను చిల్లరైపోయా అనేసి నేను ఏది పట్టించుకోకుండా మన పని మనం కూర్చోను. లేదు లేదు లేదు, ఇది చాలా దూరం పోతుంది. ఇంకా ఏంటంటే నేను వీళ్ళు ఆడుతుంటే కూడా వాళ్ళు చెప్పేసరికి నా పేరు యాడ్ చేసుకుంటూ వస్తుంది. నా దగ్గరికి రారు. రెండోది నేను ఎవరి మాట వినను. నా పేరు మాత్రం ఎత్తచ్చు శర్మ. నేను శరణు కోరిన వాడిని హింసించడం తప్ప. అయ్యో మీరు అట్లా మాట్లాడదండి. శరణు కోరేది ఏంటి సార్? నాకు అర్థం కాదు. రాయలసీమ సార్ నేను ఒకటి చెప్తాను, నేను చేతులకి దండం పెట్టి ఇవి కాదు, ఇవి మిమ్మల్ని మీరేదో అడ్డగోలు వ్యవహారాలు చేశారని రాశాను నేను. ఆయన ఐజీ గారు ఏం చేయాలి సార్, నా పేరు మార్కని పెట్టి నాకు మెమో ఇస్తాడు. నేను చూడలేకపోయింది సార్, పక్కన పెట్టేసిండు. ఎక్కడో నాది ఉంటే ఎస్పీ టెక్నికల్ అంటే మార్కర్ పెట్టి నాకు మెమో వచ్చింది. ఇది ఏం న్యాయం సార్? అంటే కావాలని మీ మీద అంతే. మరి కావాలి, అసలు ఏమి ఇట్లా ఏమి లేదు. అది చూసినాం కదా, ఏముందా దానికి మార్పు. వెంకటేశ్వర్లో వెనకేసుకొచ్చేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది. ఎలిగేషన్ చేసినాం కదా, ఒక్కటైనా ఆయన ఐజీ తక్కని మెమో కొట్టి వెంకటేశ్వర్లు కాల్ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అడిగిందా? ఎప్పుడు అడగదు. భూమిని అడిగిందా? అడగదు. ఎందుకని అడుగుతలేడు? మరి నేనేం తప్పు చేసినా దాంట్లో నాకు నా పేరు వస్తుంది కదా, తక్కని మార్పు ఎస్పీ టెక్నికల్ మెమో కొట్టుకుంటాడు. నేను నవ్వు మళ్ళీ నీ దగ్గర రావాలి, ఏంది శర్మ ఇట్లా రాసినామని నన్ను ఎంత టార్చర్ పెడుతున్నారు తెలుసా? మానసికంగా నలిగి వస్తున్నాను. ఇంట్లో నా భార్య కూడా బాధపడుతుంది. ఆయన పద్ధతి కూడా నాకేం అర్థం కావట్లేదు సార్. ఈఎం అంటుంది, అంజనా సినిమా మేడం అంటుంది, అరే నువ్వు హెడ్ కానిస్టేబుల్ ఉండి ఇంత ఇది మిస్బిహేవియర్ ఉన్నావు, నీ మీద ఇండిసిప్లైన్ ఉన్నావు నువ్వు అంటే, నేను ఇండిసిప్లైన్ ఏం లేను మేడం. ఆల్రెడీ అందరితో కలిసి వర్క్ చేసి డెవలప్ చేసిన సొంతం డబ్బులు ఖర్చు పెట్టి నేను ఈ స్టేజ్కి తెచ్చినాడా. లోపల ఏమీ లేవు మేడం, అన్నీ నేను పెట్టుకున్నవే ఉన్నాయి ఆడ డెవలప్మెంట్స్. మళ్ళీ ఇంత చేసి ఈరోజు నేనేందో ఇర్రెగ్యులర్ పర్సన్, మీరు ఇండిసిప్లైన్ అని మీరు మాట్లాడతారు. అట్లంటే నాకు బాధ అవుతుంది మేడం అని చెప్పిన నేను. అంటే అవును, అదేమో వాస్తవమే. పీటీఓ ఎవరు చూసినా కానీ భయపడుతున్నారు. పీటీఓ అంటే బ్యాడ్ నేమ్ ఏముంది, అది కరెక్టే అంటారు. మళ్ళా కరెక్టే ఉందంటుంది కానీ మళ్ళీ అడిషనల్ ఎస్పీ ఏదో రాస్తే దానికి మళ్ళీ వేరే రకంగా రాసేది ఏంది నాకు అర్థం కాదు. నన్ను అయితే ఐజీ గారు టోటల్ గా నన్ను దండించాలని నేను పేరు వాడుకుంటున్నా దగ్గర. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి, నన్ను రెచ్చగొట్టి నీ పైన ఏదైనా రాపిచ్చేసి అక్కడ చూశారు కూడా నీ పైన ఎస్పీ ఎట్లా రాశారు చూసావా ఆయన నా పేరు చెప్పి నీకు మెమో ఇయ్యడం, నీకు నాకు దుష్మని పెట్టి నన్ను నాశనం చేయడం, అదే ఆయన ఉన్న ఉద్దేశం. ఎందుకు ఆయన ఆ ఉద్దేశం అంటే ఆయన కింద ఇంకొకడు ఎదగకూడదు. ఇప్పుడు మరో వృక్షం పక్కన నీకు చెట్టు పెరగదు. అట్లా ఆయన పెద్ద ఐజీ ఉన్నప్పుడు అలాంటి ఎస్పీ సీనియర్ ఉండకూడదు. నన్ను చెప్పాడు. అయినా ఆయన 2-3 ఏళ్ళు ఉండేవారు కదా సార్. వచ్చిందంటే వాళ్ళు ఈగో ఎక్కువ. ఇంతమంది వచ్చారు అప్పుడు ఎవరు మిమ్మల్ని అతిథిగా ఉండేది. ఈయన నన్ను తొక్కిపడేయాలని చూసి వచ్చినప్పటి నుంచి నా పైన రాజకీయాలు అవుతుంది. నన్ను తొక్కిపడేయాలని చూసి భూమికి సపోర్ట్ ఇస్తారు. ఏం కాదులే, మీరేందో ప్రమోషన్ మీద పోతాను కదా, వెంకటేశ్వర చేస్తుంటాడు ఇవన్నీ. ఓపెన్ చెప్తున్నా కదా నేను. ఇంకా చేస్తాను వాడికి, ఎందుకంటే వాడికి నాతో పాటు సర్వీస్ ప్రమోషన్ అనగానే చేసి వాడు పై రావాలని చేస్తాను. అవును, మరి చేసి మళ్ళీ నన్ను ఏం చేయమంటుంది? మళ్ళీ వెంకటేశ్వర మీరు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో మీరు చేసుకోవాలి. నేను ఎవరిని సార్ మా కంట్రోల్ చేయలేదు. ఐజీ అథారిటీ, ఐజీ గారికి జ్ఞానం ఉండాలా. ఆయన అరే ఇటు రాజకీయాలు ఉన్నాయి ఉండకూడదని ర్యాంక్ ఇన్ హైరార్కీ ప్రకారం సపోర్ట్ చేయాలి. మూడోసారి ఇట్లా ఇచ్చేటప్పుడు ర్యాంక్ ప్రకారం సపోర్ట్ ఇచ్చేటోడు. ఈయన అట్టలేదు కదా, పక్కన పెట్టారు తమ్మి. మరి నేను ఏం చేస్తాను? ఏందో నాకేం మీ పరిస్థితి అర్థమవుతుంది. నన్ను ఏం చెప్పమంటారు సార్? ఏమి చేద్దాం, సైలెంట్ ఉండండి. సైలెంట్ ఉన్నా కదా. నువ్వు ఫోన్ చేస్తే కూడా చెప్పినా నా వల్ల ఏం కాదు, నేను వేస్ట్ క్యాండిడేట్. ఐజీ గారు అంటున్నారు ఇవాళ వెస్టీరియల్ ఆర్గాన్ అంటున్నాడు. ఆయన ఏదో అంటాడు, మీరు అట్లా ఫీల్ అయిపోతే ఎస్పీ టెక్నికల్ ర్యాంక్, మీరు అట్లా ఫీల్ అయితే వర్క్ కాదు కదా. మరి ఏం చెప్పండి, ఆయన నాకు తప్పుడు ర్యాంక్ హైరార్కీలో ఎస్పీ తర్వాత ఐజీ గారికి మనం ఏమైనా ఎస్పీ ఒపీనియన్ తీసుకుని రాస్తే దానికి వాల్యూ ఉంటుంది. ఆయన మన ఒపీనియన్ తీసుకోవడం. అసలు ఈ సస్పెన్షన్ పైన నాకు పంపించి నేను చెప్తుంటే వద్దు సార్, సస్పెన్షన్ తీసుకుని ఎక్కడన్నా పోస్టింగ్ వెళ్ళి లేకపోతే పీడీసీలో తీసుకున్నాం సార్, పని తీసుకున్నాం ఎందుకు అని చెప్తాను. దానికి కారణం ఏంటి, బూనుగాడేళ్ళు అన్ని ఎక్కించాడు. వాడికి తొండప్రసాద్ బూనుగాడికి సపోర్ట్ అనమాట. అంటే బూనుగాడి దగ్గర రూమ్లో కూర్చుంటారు సపోర్ట్. అదే మరి వాళ్ళంతా గ్రూపులు మెయింటైన్ చేస్తారు. బూనుకి ఎందుకు సపోర్ట్ ఇస్తుండో తొండప్రసాద్, వాళ్ళిద్దరు సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా బూనుగాడిని వెంకటేశ్వర గారిని. సో బూనుగాడిని వెంకటేశ్వర కలుపుతున్నాడు. వాడు అది కలిపి సపోర్ట్ ఇస్తున్నాడు. అంటే వెంకటేశ్వర గారిని వీళ్ళు లైన్లో తీసుకొచ్చి వెంకటేశ్వర గారి పని కేసు లేకుండా వీళ్ళిద్దరిని ఒకటి తీసేసి నన్ను డమ్మింగ్ చేసేసి ఇంకా డైరెక్ట్ ఐజీ కంట్రోల్ అవుతారు. వాళ్ళు ఐజీ మా పవర్ నుండి ఇస్తారు నడిపించారు. ఇంత రాజకీయాలు ఇవన్నీ ఎవడన్నా బాగుపడే దిశలో ఎవరు లేడు.
ఇప్పుడు నేనేం చాలా ఈ నెచ్చినప్పి నాకు వద్దురా బాబు ఈ అమ్మాయి రాజకీయాలు మనకు వద్దని నేను సైడ్ ఎక్కి నా ముందే ఆ రోజు ప్రసాద్ రావు ఏమైనా ఈయన పేరు ఎందుకు రాస్తలేమన్నాడు కదా డైరెక్ట్ అంటుండే. డైరెక్ట్ అంటూ నా ముందు అంటున్నాడు ఆయన ఇక ఆయనకల్ ఎన్ని చెప్పింటాడు డైరెక్ట్ నా ఫేస్ ముందు అంటున్నాడు రెస్పెక్ట్ కూడా లేదు